ఆమెను చూసి, ఎవరిని చూశాడు యేసు? ఎవరిని? 18 సంవత్సరాల నుంచి బలహీనతతో ఉన్న, అపవాది చేత పీడించబడుతున్న ఆమెను చూసి ఆయన ఏమన్నాడు చూడండి. ఆమెను చూసి చక్కగా రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. 38 సంవత్సరాల నుంచి ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నాడో తెలుసా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఈమె దగ్గరకు వచ్చి 18 సంవత్సరాల దగ్గర ఉన్న ఈమె దగ్గరకు వచ్చి ఏమన్నాడు ఆయన? నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు. ఈమెదేమో 18 సంవత్సరాలే, ఆయనది 38 సంవత్సరాలు. ఒక సీనియరు, ఒక జూనియర్. ఒక సీనియరు, ఒక జూనియర్. సీనియర్ని మనం మార్చలేం, జూనియర్ని మార్చగలం. ఎవరిని మార్చలేం? సీనియర్ని మార్చలేం. భక్తిలో మేము పండిపోయాం, మేము ఎప్పుడో 38 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఈ రోజు వచ్చాం, నిన్న కాక మొన్న వచ్చి నువ్వు నాకు చెప్తావు అంటారు. సీనియర్ని మనం మార్చలేం, జూనియర్ని మార్చగలం. అప్పుడే భక్తిలోకి వచ్చేవాడికి సరైన మార్గం చూపించగలం. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే 38 సంవత్సరాల వాడికి మనం చెప్పలేం. అందుకని మనం ఒక ప్రశ్న వేద్దాం, వాడికి నచ్చితే బాగు చేద్దామని, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడైనా వాడు స్వస్థపడగోరుచున్నానని అనాలి కదా. సీనియర్లు మాట వినరండి. సూపర్ సీనియర్ అయిన 38 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని యేసు ప్రభు కనుక అంటే, ప్రభువా నీకెందుకయ్యా, మధ్యాహ్నం భోజనం వస్తుందా? సాయంత్రం ఎవడైనా పలవ ప్రకటిస్తున్నాడా? ఎవడన్నా జాలిపడి ఏమన్నా టీ ఇస్తున్నాడా? నలుగురు నా చుట్టూ ఉన్నారా అని అలా మాటలు చెప్తున్నాడా? ఇప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచి ఇప్పుడు నేను పని చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను అనుకో, నాకు తంట వస్తుంది వెనకాల. ఎవరో డాడీ అని ఒకడు ఉంటాడు. ఏవండి కూరగాయలు తండి అని ఒకటి తయారవుద్ది. ఈ బాధలన్నీ లేకుండా ప్రశాంతంగా ఇక్కడ బ్రతుకుతా ఉంటే నీ బలహీనత పోయింది, నువ్వు స్వస్థపడ్డావు ఇల్లు అని అంటే వీడు ఆనందపడతాడా, దుఃఖపడతాడా? అన్నీ సక్రమంగా ఉన్నాయి ఇక్కడ. మా చర్చిలో అన్నీ ఉన్నాయండి. ఏసీ ఉంది, మంచి కుర్చీలు ఉన్నాయి, కరెక్ట్గా సమయం అంటే సమయం 2:30 గంటల్లో ముగించేస్తారు. ఏ బాధ ఉండదు. మేము పాడినా పాడకపోయినా అడగరు, కొట్టినా కొట్టకపోయినా అడగరు. మేము వేసింది వేసేస్తాం, వచ్చేస్తాం, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వచ్చి గంటల తరబడి స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ అంటే మాకు ఎలా కుదురుతుంది? ఇస్త్రీ సొక్కే కూడా నలగదు మాకు. ఏ సొక్కే చెమట కూడా పట్టదు. ఈ దగ్గరకు వస్తే పాడు, కొట్టు 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 అంటావు, చీర నలిగిపోద్ది, చెమట పట్టేది. సూపర్ సీనియర్లు. అందుకని యేసు ప్రభు నువ్వు స్వస్థపడ్డావు అని అనలా. ఏమన్నాడు తెలుసా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మారాలనుకుంటే, నువ్వు బాగుపడాలనుకుంటే నేను నీకు ఒక అవకాశం ఇస్తా. ఎందుకంటే నేను మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరికీ స్వస్థపరుస్తూ నేను ముందుకెళ్తా ఉన్నా. నీ సమయం వచ్చింది, నేను నీ దగ్గరకు వచ్చాను, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నువ్వు మారాలనుకుంటే, నువ్వు స్వస్థపడాలనుకుంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను అని ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మేము భక్తి పరులం అని ప్రతి ఒక్కరికి, ఆ సీనియర్లు అన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే ఒక అవకాశం ఉంటుంది. అంటే నువ్వు మారుతానంటే నేను మారుస్తా, నువ్వు బాగుపడతానంటే నేను బాగు చేస్తా. అంతేగాని నీ నీ ఉద్దేశం లేకుండా నిన్ను బలవంతంగా నేను మార్చను. యేసు ప్రభు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని బలవంతంగా మార్చడం. మెడలో వంచి 2 కాళ్ళు పట్టుకుని నేలకేసి కొట్టి నాలోకి వస్తావా రావా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా దేవుడు భయపెట్టాడా కనబడే ఎవరికన్నా? అలా కనబడితే ఎప్పుడో మారిపోదు నువ్వు. ఎప్పుడైనా కనిపించి నువ్వు లేవగానే అర్ధరాత్రి బయటికి రాగానే, ప్రియ కుమార్తె నువ్వు నన్ను నమ్ముకోకపోతే ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు అని అంటే నువ్వేం చేస్తావు? తెల్లారికి బైబిల్ పట్టుకుని ఉరుకులో పరుగులు, టిఫిన్ కూడా చేయదు. కానీ దయ్యం కనిపించిందంటే ఇంట్లోకి వెళ్ళి దుప్పడు ముసుకేసి మరీ పడుకుంటావు. అదేంటి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతావు, తలుపు వేసేస్తావు, దుప్పడు ముసుకేసేస్తావు, తలుపులు దాటి రాలేదా దయ్యం?
మళ్ళీ ఏం చేస్తా తెలుసా, కాలు ఏలు బయటకుంటే ఆ కాలుని ఎక్కడ పెట్టుకుంటుంది, నీ ఏళ్ళని మొత్తం మూసుకెట్టి కప్పేస్తావు లాగా. అంటే అక్కడ దాకా వచ్చి నీ దుప్పట్లోకి రాదా? వస్తుందా రాదా? మన భ్రమ, మన ఆలోచన. దుప్పటి కప్పుగానే దయ్యం మాయమైపోద్ది. డోర్ వేయగానే అక్కడ దాకా నీ గుమ్మం దాకా వచ్చింది దయ్యం, నీ లోపలికి రాలేదా? ఎందుకు రాలేదు? దేవుడు ఎప్పుడన్నా అలా వచ్చాడా? అంటే జూనియర్కి సీనియర్కి ఉన్న తేడా ఏంటో నేను చెప్తున్నా. సీనియర్ని ఎప్పుడు మనం మార్చలేం, జూనియర్ని మార్చగలం. భక్తిలో మేము పండిపోయామని చెప్పేవారిని మనం మార్చలేం, భక్తిలోకి వచ్చి మారాలనుకున్న వాళ్ళని మార్చగలం. 38 సంవత్సరాల నుంచి ఉన్న ఈ వ్యక్తి సూపర్ సీనియర్. దేంట్లో సీనియరు? డబ్బు సంపాదించడంలో కాదు. దేంట్లో సీనియరు? రోగంలో సీనియరు. దేంట్లో సీనియరు? అపవాది చేత పీడింపబడిన దాంట్లో సీనియర్. అపవాది బాధలు ఎలా ఉంటాయి అని అడిగామనుకో, ఒక 100 పేజీల పుస్తకం రాతాడు ఈడు. ఎన్ని పేజీలు? ఆ పీడింపు ఎలా ఉంటది, ఆ దుఃఖం ఎలాగుంటది, ఆ బాధ ఎలాగుంటది, ఒక 100 పేజీలు రాయగలడు. ఎందుకంటే అందులో సూపర్ సీనియర్ ఈడు. అందుకని యేసుప్రభు వచ్చి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అంటే నువ్వు మారాలనుకుంటే, నేను వచ్చాను, ఎక్కడ దాకా వచ్చాను? దానికి 5 మండపములు కలవు. అక్కడ రోగులను, కుష్టు రోగులు, మొత్తం ఈ విధమైన రోగాల చేత అనేక మంది పడి ఉన్నారు. యేసు ప్రభు ద్వారం దగ్గర నిలబడి అందరికీ స్వస్థత కలుగునుగాక అని అనలేదు. అన్నాడా? ద్వారం దగ్గరకు వచ్చి మీరందరూ లైన్ కట్టండి, కుష్టు రోగులు ఈ పక్కన, వివిధ రోగులు ఈ పక్కన, జ్వరంతో ఉన్న వాళ్ళు ఈ పక్కన, మీరు రండి, నేను స్వస్థపరుస్తానని అన్నాడా? ఆ రోగుల మధ్యలో నెమ్మదిగా నడుచుకుంటూ పోయి ఎవరినైతే బాగు చేయాలనుకున్నాడు, ఒరే 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 రోగి, ఏయ్ రేయ్, నువ్వు స్వస్థపడకూడాలనుకుంటున్నావా? నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా? ప్రభు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, రేపు మాపు నువ్వు చేస్తావు. నువ్వు సూపర్ సీనియర్ మాత్రమే కాదు, చావులో దగ్గర పడిపోయినాడు నువ్వు. వీళ్ళకి ఇంకా సమయం ఉంది, ఇవాళ కాకపోతే ఇంకా 4 నూకలు ఉన్నాయి, బ్రతకగలరు. నీకు నూకల్లో చచ్చిపోతావు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆ రోగుల మధ్యలో, ఆ వాసన మధ్యలో, ఆ కంపు మధ్యలో ఎవరి దగ్గరికి వచ్చాడు? 38 సంవత్సరాలు పడి ఉన్న ఆడి దగ్గరికి వచ్చి ఇప్పుడు అన్నాడు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఇదిగో బాగుపడాలనుకుంటున్నావా అని అడిగితే, ఎప్పుడుకో మొత్తానికే బాగుపడాలనుకుంటున్నాను అయ్యా అంటే, అప్పుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మూర్ఖులకి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే, వాడు చావు దగ్గర పడిపోతా ఉంది. ఇప్పుడు నేను అంటాను, ఒకవేళ యేసు ప్రభు, నేను అనుకుంటున్నాడు రేపు చచ్చిపోతాడేమో తెలిసి ఉంటుంది. ఈ 38 సంవత్సరాల రోగంతో ఉన్నవాడు రేపు చచ్చిపోతాడని తెలిసి ఉంటుంది. అందుకని పరుగున ఎవరి దగ్గరికి వచ్చారు? ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, బాబు నువ్వు బాగుపడాలనుకున్నావా అని అడిగాడు. వద్దు బాబు అని అంటే వెళ్ళిపోదుడు. బాగుపడాలనుకున్నాడు కాబట్టి ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు పరిచర్య అంతా మీరు గుర్తుపట్టండి. ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు ముందుకెళ్ళాడంట. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? 38 సంవత్సరాల వంతు వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తిని బాగు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నన్ను బాగు చేసినాడు ఏడు అంటే లేడు. నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు మనల్ని అడుగుతాడు, ఇప్పుడైనా నువ్వు మారాలనుకుంటున్నావా? ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకోవాలని అనుకుంటున్నావా అని దేవుడు మనల్ని అడిగినప్పుడు, అయ్యా నేను మార్చుకుంటాను అని అంటే సరే, వద్దు అని అనుకుంటే ఏమో ఆ మరుసటి రోజు ఏం జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. సీనియరు, సూపర్ సీనియరు, జూనియర్. సీనియర్ దగ్గరకు వచ్చి స్వస్థపడగోరుచున్నామని అడిగాడు. ఇప్పుడు ఈవిడ 18 సంవత్సరాలే, వాడిది 38 సంవత్సరాలే. ఎంత సీనియర్ ఈవిడ మీద? ఎన్ని సంవత్సరాలు? ఈవిడ 18,
అతనిది ఎంత? 38. అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలా? 20 సంవత్సరాలు సీనియర్ దగ్గర అలా జరిగింది. ఇప్పుడు 18 సంవత్సరాలు జూనియర్ దగ్గరికి వచ్చాడు ఆయన. జూనియర్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పా నేను చదువుతాను చూడండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. స్వస్థపరచబడుచున్నావా అని అడిగాడా? ఏమన్నాడు? నీ బలహీనత నుండి నువ్వు స్వస్థపడి ఉన్నావు, నీకు విడుదల కలిగింది అని వెంటనే చేతులుంచి ఆమెను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆమె అడగక ముందే దయ్యం పట్టుకుందని ఈవిడికి కూడా తెలియదు. ఏదో బలహీనత, నిలబడాలనుకుంటుంది, నిలబడలేకపోతా ఉంది, ఉండాలనుకుంటుంది, ఉండలేకపోతా ఉంది. అందుకని ప్రభు ఏమన్నాడంటే, ఓ పిచ్చిదానా, నీ ఏడుపుని నేను చూశాను, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ బాధను నేను చూశాను, నీవు నా కొరకు ఆరాటపడుతున్నావే ఆ ఆరాటం నేను చూశాను, కాబట్టి అమ్మా నువ్వు విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం చేశారు. ఎంత ఏడ్చుంటుందో మహాతల్లి, ఎన్ని రోజులు ఏడ్చుంటుందో. ఈరోజు సంఘాలు ఎలా తయారైనాయి అంటే ఏమైనా భోజనాలు పెడతారు కదా చర్చిల్లో, ఈ 2 కాళ్ళు పనిచేసే వాళ్ళు, కొంచెం బలంగా ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తినేస్తారు. ఆ ముసలిది అలా కుర్చీలో కూర్చునే ఉంటుంది. అంతేనా? ఆ ముసలిది అలాగే కుర్చీలో కూర్చుని ఉంటుంది, గబగబా వెళ్ళిపోయి తినేస్తాడు. కానీ ఒక ప్లేట్ పట్టుకొచ్చి ఆ ముసలిదాన్ని మోకాని మీద పడేయడు. పడేస్తాడా? పెడతాడా? గబగబా తినేసి నాకు పని ఉంది, నాకు పని ఉంది. ఓరి బాబు, ఇంతకంటే మంచి పని ఏమైనా ఉందా? నువ్వు నీ చర్చిలో ఉన్న ముసలావిడికే నువ్వు కాస్త అన్నం పెట్టలేనప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఎంత కంగారంటే చర్చ్ అవగానే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేట్ తీసుకుని ముందే ఆడే నించుంటారు. ఆడే నుంచి గబగబా గబగబా తినేసి నాకు పని ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఈవిడ సంగతి ఏంటి? కొంతమంది సేవకులు కూడా నేర్చుకోవాలి. ఏదైనా మీటింగ్ ఉంటే 2, 3 అయిపోతాయి, లేకపోతే సాయంత్రం 11. మరి ఈ ముసలోళ్ళ సంగతి ఏంటి? బీపీ షుగర్లు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఇక పట్టింపు ఉండదు. వీళ్ళ పట్టింపు ఉండదు, వీళ్ళు ఎలా పోతే అనవసరం. నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా తల్లి అని అనలా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అమ్మా అని అనలా. అమ్మా, నీకు విడుదల కలిగింది. మనుషులు ఎవ్వరు నీ గురించి ఆలోచించడంలా, నీ సంఘంలో ఈ గూంది ఎందుకు ఉంది, ఈ రోగం ఎందుకు ఉంది అని ఒక్కడు కూడా ఆలోచించడంలా. నేను ఆలోచిస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నువ్వు బలహీనరాలుగానే ఉన్నా, నువ్వు ఎంత చేసినా ఆ గూని దాని వైపు కుంటుకుంటే ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నావు? నడవలేకపోయినా ఎలాగొస్తున్నావు? బలవంతంగా వస్తున్నావు కదా. బలవంతంగా వస్తున్నా నిన్ను నేను చూస్తున్నా. నేను చూసి నిన్నేం చేస్తున్నానంటే స్వస్థపరచడానికి నేను వచ్చా. అందుకే నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆ మీద చేతులుంచి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనల్ని మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? నువ్వు కుంటుకుంటా బలం లేకుండా బలవంతంగా వస్తున్నావు కదా, నిన్ను ఆయన చూస్తాడు. ఆయన చూసి ఏం చేస్తాడంటే ఆయన చేతులు నిన్ను తాకుతాయి. ఆమె మీద చేతులుంచి ఆమెను బాగు చేయగా ఆమె చక్కగా నిలబడిందంట. ముసలిదైన ఎంత ఆరోగ్యం ఉందేంట్రా, ఎంతోసారిగా పరిగెడుతుందేంట్రా. నాకు 30 సంవత్సరాలు కూడా లేవు, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి. ఈ ముసలిది ఇంత పని ఎలా చేసుకుంటుందిరా అంటే ఆయన స్వస్థపరిచి చక్కగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను అనుకుంటా ఊడుపు కూడా వెళ్ళిపోయి ఉంటుంది ముసలిది. ఆరోగ్యం రానంత చెప్పే మంచం మీద ఉంటారు. ఒక్కసారి ఆరోగ్యం వచ్చిందంటే ఇక పరుగే పరుగు, ఇక్కడ మందిరం కూడా గుర్తురాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ ఏమనుందంటే అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి ఆవిడ వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? ఆయనకు రుణపడి ఉండిపోయింది.
ఆమె కొడుకు పట్టించుకున్నాడో లేదో తెలీదు. ఆమె కోడలు పట్టించుకుందో లేదో తెలీదు. అర్థమవుతుందా? అసలు వాళ్ళ భర్త కూడా పట్టించుకున్నాడో లేదో తెలీదు. ఎన్ని మాటలని ఉంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు చేతులుంచి ఆమె బాగు చేశాడో, ఇక ఆమె చెక్కిళ్ళు మొత్తం తడిచిపోయి ఉంటాయనుకున్నా. ఈ చీర కొంగు పట్టుకుని ఇంకిలా తుడుచుకుంటూనే ఉండుంటది మహాతల్లి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా అంటే ఏముంది? ఆయన పట్టుకుని ఆయన మహిమపరుస్తా ఆయనతోటే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ప్రేమ అంత అద్భుతమైంది. అంత అద్భుతమైంది. అందరూ కొరకండానిగా చూశారు. ఈ గూందానిగానే పోతదని అనుకున్నారు. ప్రభు అలా పోనోల. ప్రభు ఏం చేశాడంటే ఆమెను స్వస్థపరిచాడు. ఆనాడు ఆమె ఎడల కనికరం పడిన దేవుడు మన ఎడల కనికరం పడ్డా. మనకు గూన్ లేదు. మనకి ఆరోగ్యమే చిన్న లోపం. మరి మనల్ని స్వస్థపరచడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఉన్న ఆ స్త్రీని బాగు చేసిన దేవుడు మనల్ని కూడా బాగు చేస్తాడు. చాలా సార్లు మనకు అనిపిస్తది, ఇంకెంతకాలం భరించాలి, ఇంకెంతకాలం ఈ దుఃఖం, ఇంకెంతకాలం ఈ అనారోగ్యం, ఇంకెంతకాలం ఈ బాధ, ఇంకెంతకాలం ఈ పరిస్థితిని నేను అనుభవించాలి, ఇంకెంతకాలం ఈడితో ఏగుతాం. ప్రతిరోజు తాగి వచ్చి నాన్న ఇబ్బందులు పెడతా ఉన్నాడు, ప్రతిరోజు ఈడితో ఎలా ఏగుతాం అని అనుకుంటే, దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆమె సమయం వచ్చింది. చచ్చిపోయిందా? 18 సంవత్సరాలు గూనితో ఉన్న సమస్యలన్నీ పోగొట్టు